ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన ఢిల్లీ చెన్నై మ్యాచ్లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు అన్ని విభాగాల్లో రాణించి చెన్నై జట్టుని విజయవంతంగా కట్టడి చేసి తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ అంతా ఒకెత్తైతే మ్యాచ్ చివర్లో ఆడిన ధోని ఇన్నింగ్స్ ఇంకో ఎత్తు. సిఎస్కే మ్యాచ్ ఓడింది కానీ ఆ జట్టు స్టార్ ఆటగాడు ధోని 200కు పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి వైజాగ్ స్టేడియంలో చిన్నపాటి సునామీ సృష్టించాడు. 3 సిక్సర్లు 4 ఫోర్లతో అలరించిన ధోని కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ధోని ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 300 వికెట్లలో భాగం పంచుకున్న మొదటి వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. గత మ్యాచ్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా అతడి క్యాచ్ను పట్టుకోవడం ద్వారా ధోని ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనికి చేరువలో లేరు. ఇక ఈ లిస్టులో ధోని అగ్రస్థానంలో ఉండగా దినేష్ కార్తీక్, కమ్రాన్ అక్మల్ 274 వికెట్లలో భాగమైన వికెట్ కీపర్లుగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డికాక్ 270తో, జోస్ బట్లర్ 209తో తర్వాతి స్థానాల్లో నిలిచారు.